హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ట్రెండ్ అవుతున్న జిప్ అండ్ గో శారీ మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి ఒక ఓల్డ్ శారీ ఒకటి ఉంటే ట్రై చేశాను అనమాట. ఫస్ట్ నాకు కొంచెం డౌట్ ఉంది, బాగుంటుందా లేదా, అంత కంఫర్ట్ ఉంటుందా లేదా అని చెప్పి. కానీ ఒకసారి స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత అయితే అసలు ఎంత కంఫర్ట్గా ఉందంటే నార్మల్ శారీలో క్యారీ చేసినట్టే ఉంది. ఇంకా కట్టుకోవడం కూడా చాలా ఈజీగా. శారీ కట్టుకునేటప్పుడు కుచ్చులు అనేవి లోపలికి దోపేసుకుంటూ ఉంటాము, అది దీనికి లేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఎలా అడ్జస్ట్ చేయాలి అని క్లియర్ చేస్తూ నేనైతే వీడియో చేశానండి. వీడియోని స్కిప్ చేయొద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్లు అనేది కంపల్సరీ ఇవ్వండి. మీరు ఎక్కువగా లైక్లు ఇచ్చారు అని అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. వీడియో అనేది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఛానల్ గ్రో అవటానికి. ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ అనేది 34, లూజ్ వచ్చేసి 34, ఫుల్ లెంత్ వచ్చేసి 54 ఉందన్నమాట. ఆ సైజ్ వాళ్ళకి ఎవరికైనా కానీ సెట్ అవుతుంది. లెంత్ వచ్చేసి 17.5 అయితే లెంత్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5, మన బ్లౌజులకి ఎలా తీసుకుంటామో షోల్డర్ వచ్చేసి 5.5, మనకు వచ్చేసి లెంత్ పెరుగుతుంది. ఇది ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి లెంత్ ఎందుకు పెరుగుతుంది అంటే చెప్తాను. నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నార్మల్గా అయితే 14 ఇంచెస్ అయితే ఉంటుంది కదా, మధ్యలో నడుము దగ్గర గ్యాప్ వస్తుంది అనమాట. నార్మల్ శారీ కట్టుకుంటే ఈ శారీకి ఏంటంటే నడుము దగ్గర గ్యాప్ రాదు. అలా అని చెప్పేసి 14 ఇంచెస్కి శారీ జాయిన్ చేసాము అని అంటే మరి కుచ్చులు అనేవి పొట్ట మీదకి వచ్చేసినట్టుగా ఉంటాయి. అందుకని చెప్పి కిందకి మనం లంగా అయితే ఎక్కడికైతే కట్టుకుంటామో నార్మల్ శారీ అంత పొడుగైతే బ్లౌజ్ తీసుకోవాలి. అందుకని చెప్పి హైట్ని బట్టి ఉంటుంది. నార్మల్గా 54 ఉన్న లెంత్కి అయితే 17.5 అయితే మనము బ్లౌజ్ లెంత్ తీసుకుంటున్నాము. లూజ్ వచ్చేసి 34ని 4 భాగాలుగా చేసి 8.5 అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 5.5 పెట్టాము. మన షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో అంత పెట్టాను. కింద సీటు దగ్గర మనం లెంత్ 17.5 ఎంత అయితే వస్తుందో అక్కడ మనం లూజ్ తీసుకోవాలి. అక్కడ సీటు దగ్గర లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉంది. 9 ఇంచులు అయితే నేను లూజ్ పెట్టాను. తర్వాత మనం బ్లౌజ్ లెంత్ ఎలా అయితే ఉంటుందో 14 ఇంచెస్ 13.5 అలా ఉంటుంది కదా, అక్కడ 14 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని నడుము కరెక్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి. నడుము కరెక్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది. అంటే 4 భాగాలు చేస్తే 7.5, పైన 8.5, చెస్ట్ దగ్గర నడుము దగ్గర 7.5, సీడ్ దగ్గరకు వచ్చేసరికి 9 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. డ్రెస్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు అనేది ఖర్చు పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలండి. నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ నేను 10 ఇంచెస్ అయితే పెట్టాను. మనకి నెక్ మన ఇష్టం అనమాట. తర్వాత వచ్చేసి కట్స్ డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ డాట్స్కి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన 5.5 ఇంచెస్ అంత దూరం అయితే వేస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ లెంత్ పెరిగింది కాబట్టి డాట్స్ లెంత్ కూడా పెంచాను అనమాట. తర్వాత చంక రౌండ్ అనేది 15 ఇంచెస్ అయితే వస్తుందండి. 15 ఇంచులు చంక రౌండ్ అనేది వస్తుంది 34 సైజ్కి. బ్యాక్ వచ్చేసి నేను స్టార్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను. మీ చాయిస్ అండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నాకైతే స్టార్ నెక్ లేదు అని చెప్పి నేనైతే స్టార్ నెక్ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డరు లెంత్ లూజులు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడైతే కింద కొంచెం లైట్గా క్రాస్, ఒక 1/4 ఇంచ్ వరకు క్రాస్ తీసేసి నేనైతే ఎలా అయితే మార్క్ చేసుకున్నానో మిగతాదంతా అలా కట్ చేసేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి స్టార్ నెక్ అని చెప్పాను కదా, ఇలా కట్ చేసేస్తాను అనమాట. కింద కొంచెం లైట్గా క్రాస్ తీసాను చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంచుల వైపు ఓపెన్ ఇలా పెట్టేసుకొని సరి చేసేసుకోవాలి. ఈ ఓపెన్ అనేది మన వైపు రావాలి. ఫ్రంట్ ఓపెన్ జిప్ వేస్తాం కదా, అందుకోసము ఇక్కడ అనేది 1 ఇంచ్ ఇలాగ గ్యాప్ పెట్టేసుకొని మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ గ్యాప్లో మనకు వచ్చేసి జిప్ వస్తుంది. జిప్ వేయడానికి ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రా అయితే ఎంతైతే వదులుకున్నామో అది వదిలేసి, మార్క్ చేసుకున్నది వదిలేసి మనం ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కింద 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. సైడ్ అన్నమాట 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకొని మిగతాదంతా ఈ విధంగానే ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలాగ ఫ్రంట్ పార్ట్ వేసినప్పుడు మార్కింగ్ చేసుకుంటాము, సేమ్ ఇంకా అదే విధంగా ఇది చేసుకొని బ్యాక్ పార్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ 10 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఫ్రంట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసేసుకొని బాక్స్ గీసాను. ఇలాగ అన్ని మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వెడల్పు కూడా 2.5 తీసుకున్నాను అనమాట. ఏంటి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాని కానించి మార్కింగ్ చేసుకున్నాను. ఆ 1 ఇంచ్ అనేది వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని ఇలాగ ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఇలా నెక్ అయితే గీసేసుకున్నాం కదా, ఇప్పుడు చంక లోత్ అనేది తీసుకుంటున్నాను. మార్కింగ్ అంతగా కనిపించట్లేదు, అందుకని చెప్పి నా వాయిస్ అయితే వినండి క్లియర్గా.
చంక దగ్గర లోతు అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఖర్చు దగ్గర 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. చెస్ట్ దగ్గర ఆల్రెడీ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, తర్వాత 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు 4.5 ఇంచెస్ కింద తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనకి చెస్ట్ పాయింట్ అనేది, చెస్ట్కి పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ అనేది 10 ఇంచెస్ అనమాట. 11 ఇంచెస్ వరకు మనకి షేప్ అనేది రావాలి. ఆ 11 ఇంచెస్కి షేప్ రావాలి కాబట్టి అంతవరకు అయితే ఇట్లా లైన్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ చంక దగ్గర నుంచి ఈ విధంగా ప్రిన్సెస్ కట్కి మనం మార్క్ చేసుకుంటాం కదా, అలాగా ప్రిన్సెస్ కట్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు నార్మల్గా అయితే మనకి లెంత్ పెరిగింది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చూడండి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్కి పైన 11 ఇంచెస్ దగ్గర 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 12 ఇంచెస్ దగ్గర ఇట్లా షేప్ తిరగాలి. అక్కడి నుంచి మనకి లెంత్ వచ్చేసేయాలన్నమాట 5 ఇంచెస్ నుంచి 11 ఇంచెస్ దాకా షేప్ అయితే రావాలి. స్ట్రైట్ 5 ఇంచెస్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ రావాలి. అప్పుడు వచ్చేసి మనకి పొట్ట దగ్గర లైన్ వస్తుంది, పైన చెస్ట్ దగ్గర అనేది షేప్ తిరుగుతుంది. ఆ విధంగా కట్ చేసి కుట్టామనంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి ఎలా ఉంటుందో సేమ్ అలా వస్తుంది అనమాట. లేదు కొంచెం కిందకి కానీ పైకి కానీ అయిందంటే అంత లుక్ రాదు. ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాం కదా, ఎక్స్ట్రా మనకు 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను కింద సైడ్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా క్రాస్ అయితే తీస్తున్నాను. చెస్ట్ పాయింట్ దగ్గర మనం ఎక్కడైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడ అనేది ఒక 1 ఇంచ్ ఇగో మధ్యలో ఉంది కదా, అక్కడ కొంచెము కిందకి పెట్టానమాట. మధ్యలో కిందకి పెట్టాను. ఫ్రంట్ సైడ్ అన్నమాట సేమ్ 17.5 ఉంది. మధ్యలో మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది 18 ఇంచెస్ దాకా వస్తుంది. షేప్ వస్తుంది కదా, కొంచెం పైకి వెళ్తుంది అనమాట, అందుకని పెట్టాను అలాగా. ఈ విధంగా కట్ చేసేసుకోవటమే. మనకి ఈ శారీలో ఏంటంటే ప్రిన్సెస్ కట్టే, కాకపోతే బ్లౌజ్ లెంత్ పెరుగుతుంది. లెంత్ లూజులు కొంచెం తేడా వస్తాయి అంతే. అందుకని చెప్పి ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ అనేవి కొంచెం లెంత్ పెరుగుతాయి. మిగతాదంతా ప్రిన్సెస్ కట్ మోడలే ఉంటుంది. నా దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది. ఈ క్లాత్ని హ్యాండ్కి అయితే తీస్తున్నాను అనమాట. నార్మల్గా నాకైతే 6 ఇంచెస్ హ్యాండ్ లెంత్. ఇప్పుడు వచ్చేసి ఖర్చుతో కలిపి 6.5 మాత్రమే ఉంది. ఇంక జాయింట్స్ వేయటం ఎందుకులే అని చెప్పి 5.5 లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ పైన కింద ఖర్చులు పోతుంది కదా, 2.5 ఇంచెస్ చంక డౌన్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, చేయి లూజ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 34 సైజు, అర్థమవుతుందా? 34 సైజు లూజు, లెంత్ వచ్చేసి 54 అనమాట. ఇంకా హ్యాండ్ హాఫ్ హ్యాండే పెట్టుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి మీ ఆప్షన్, ఎంతైనా పెట్టుకోవచ్చండి. నేనైతే క్లాత్ని బట్టి, ఈ మోడల్ బ్లౌజ్కి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది. నాకు వచ్చేసి మీటర్ క్లాత్ అయితే పట్టింది అనమాట. ఇంకా కొంచెం లావు ఉన్న వాళ్ళు, కొంచెం పొడుగు ఉన్న వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది. 1.5 మీటర్న్నర అలా పడుతుంది. బ్లౌజ్ లెంత్ పెరిగింది కాబట్టి ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకుని హ్యాండ్ లోతు కూడా కట్ చేసేస్తున్నాను ఒక 1/2 ఇంచ్. ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెడుతున్నాను. ఒరిజినల్ క్లాత్ కూడా 1 మీటరే ఉంది. నాకు క్లాత్ సరిపోదని చెప్పి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ కుట్టినంత ఈజీగానే ఉంటుందండి, ప్రిన్సెస్ కట్ కుట్టినట్టే ఉంటుంది. కాకపోతే ఆ శారీ ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సైడ్ వీడియో ప్లే అవుతుంది కదా చూడండి, ఇలా కుర్చీలు పెట్టేసుకుంటాం మనం మామూలు శారీకి. ఇలా కుర్చీలు పెట్టుకున్న తర్వాత కొంచెం లోపలికి దోపేసుకుంటాం కదా, మనకి బ్లౌజ్ లెంత్ కూడా అంతవరకు వస్తుంది. ఎక్కడికైతే మనకి కట్టుకుంటామో అక్కడ దాకా బ్లౌజ్ లెంత్ వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఏం చేయాలంటే మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొలుచుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా 54 ఇంచెస్ అని చెప్పి ఫుల్ లెంత్ వచ్చేసి 54లో 17.5 తీసేస్తే మిగతాది వచ్చేసి మనకి శారీ లెంత్ వస్తుందన్నమాట. అయితే ఎంతైతే ఉందో అంత చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి కుర్చీలు వస్తుంది కదా, ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం కదా, అక్కడికి మనం బాక్స్ ఎలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ విధంగా మూలగా. ఇంతవరకు అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము. మనకి క్రాస్కి క్రాస్, బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇలాగ వేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి పాదం ఖర్చే పెడుతున్నాను, ఎందుకంటే మనకి కొంచెం లెంత్ తగ్గింది కదా, లెంత్ అనేది కవర్ అవుతుందేమో అని చెప్పి కొంచెం ఖర్చు అనేది తక్కువ పెడుతున్నాను అనమాట. ఇలాగ కుట్టేసుకొని రివర్స్ తిప్పేసుకుంటున్నాను. నేనైతే పైపింగ్లు కానీ మోడల్స్ కానీ ఏం పెట్టట్లేదు కాబట్టి ఈ విధంగా కుట్టేసుకొని రివర్స్ తిప్పేసుకుంటున్నాను. ఇలా రివర్స్ తిప్పేసుకొని పై కుట్టు వేసేసుకున్న తర్వాత ఇలా కుట్టుకుంటాం కదా, ఇలా కుట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి రౌండ్గా లైనింగ్ను ఒరిజినల్ కలిపి జాయింట్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పేదే కానీ చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను అనమాట.
ఇలాగ జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకొని 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ వీడియో మధ్యలో నాకు డౌట్ వచ్చిందండి. ఏంటి అంటే నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసేటప్పుడు మీకు అర్థం కాకపోతే ఇంత కష్టం కూడా వృధా అయిపోయినట్టే కదా, అందుకని. ఇంకా నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ కూడా ఇలాగే ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఉల్టా తిప్పేసుకోవటమే. ఇలా స్టార్ నెక్ పెట్టేటప్పుడు మూలల దగ్గర సూది అనేది దింపేసుకొని పాదం అనేది తిప్పేసుకోవాలి. అప్పుడే నీట్గా అనేది తిరుగుతుంది. ఎక్స్ట్రా ఖర్చు అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి 1/2 ఇంచ్ ఖర్చు అంటారు కదండి, నెక్ దగ్గర 1/4 ఇంచే పెట్టాలి. 1/4 ఇంచే పెడితేనే నెక్ అనేది బాగా తిరుగుతుంది. ఇలాగా కత్తిరితో టక్స్ అనేవి ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి నీట్గా సర్చ్ చేసేసుకొని పైకుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా పైకుట్టు వేసేసుకుంటూ మనకి హ్యాండ్స్ ఎలా అయితే చుట్టూరు లైనింగ్ అనే ఒరిజినల్ జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాము. సేమ్ ఇది కూడా బ్యాక్ నెక్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదల్లా చుట్టూరు అంచులు కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో బ్యాక్ డాట్స్ అలానే బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నానండి. 5 ఇంచెస్కి 5 ఇంచెస్ 5.5 ఇంచెస్కి అనేది పెడుతున్నాను అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, రఫ్ తీయడం కంపల్సరీ కుట్టుకి స్టార్టింగ్ అనే ఎండింగ్. ఇలా కుట్టుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇంకా నెక్కి ఎలా అయితే తిప్పేసుకున్నామో బ్యాక్ సైడ్ అలానే స్టార్ నెక్ పెట్టాం కాబట్టి సేమ్ అలానే కుట్టుకోవాలి. జిప్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, దాని దగ్గర ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా కుట్టుకుంటే మనకి జాయింట్ వేసినప్పుడు నీట్గా ఉంటుంది, లేదంటే కొంచెం తగ్గుతుంది కదా, అందుకని ఇప్పుడు ఈ విధంగా పై కుట్టు వేసేసుకొని చుట్టూరు లైనింగ్ ఒరిజినల్ జాయింట్ వేసేసుకొని మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా కుట్టేసుకున్నామనంటే తిత్తులు లేకుండా వస్తుందన్నమాట. ఇలాగే 2 పార్ట్లు అంటే ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అనేది కట్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇలా చేసిన తర్వాత మనకి కింద ఒక టక్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్లో మనకి ఈ మార్కింగ్లో జిప్ అనేది వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా 2 పార్ట్లు కుట్టేసుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ఇలా మడత పెట్టేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసాము అంటే మార్కింగ్ అనేది పడుతుంది. తర్వాత మనం జిప్ వేసేటప్పుడు లైన్గా ఉంటుందన్నమాట. నెక్ షేప్ అనేది ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, నెక్ భలే ఉంది కదా. ఇప్పుడు సైడ్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లో సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, అవనేది చుట్టూరు రౌండ్ జాయింట్ వేసేసుకొని లైనింగ్కి ఒరిజినల్కి కుట్టి వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది అనేది జాయింట్ వేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఎలా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాము బ్లౌజ్కి సేమ్ అలాగే 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ సెంటర్లో పాయింట్ దగ్గర మాత్రం కొంచెం చూసుకొని మడతలు పడకుండా జాయింట్ అయితే వేసుకోవాలి. కింద కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఇలానే కుట్టుకున్నాం కదా, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, కప్ సైజ్ అనేది నీట్గా ఉంటుంది. కింద వచ్చేసి లైన్ వచ్చిందనమాట. మనకి ఎక్కడైతే చెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కుడితే ఇలాగా డబుల్ స్టిచ్ వేసేసుకున్నామని అంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. 2 సైడ్లు అలానే జాయింట్ వేసేసుకొని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను జిప్ అయితే వేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. జిప్పు కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టుకోవాలంటే మరి మామూలు డబల్ పాదంతో అయితే అవ్వదు కదా, అందుకని చెప్పి సింగిల్ పాదం అయితే మార్చేస్తున్నాను. డబుల్ సింగర్కి సింగిల్ పాదం వస్తుందండి, చిన్న మిషన్స్కి అయితే రాదు. ఒకవేళ రావాలన్నా కానీ మనం వెళ్ళి సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసి డబుల్ పాదం తీసేసి సింగిల్ పాదం అయితే పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేస్తున్నాను అనమాట, మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ వచ్చేసి శారీ జాయింట్ అవుతుంది. శారీ జాయింట్ అయ్యేటప్పుడు మనకి జిప్ మీద పడకూడదు, జిప్ పైకే ఉండాలి జాయింట్కి. అందుకని 1/2 ఇంచ్ వదిలేసుకొని నేను ఇక్కడ నుంచి జిప్ అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. చూడండి, సింగిల్ పాదంతో ఈ విధంగా లైన్గా పెట్టేసుకొని కుడుతున్నాను. జిప్ అనేది పై వైపు ఉంది, మనకి లెంత్ ఎంత ఉందో అందుకే ఇలాగ తీసేసుకొని కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని చూస్తే మనకి నీట్గా అయితే వచ్చింది. సింగిల్ పాదంతో వేసాం కదా. ఇప్పుడు జిప్ని ఈ విధంగా కిందకనేస్తున్నాను. కిందకనేసి లెంత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి జిప్ని ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్నది లోపల వైపుకి ఇలాగా ఖర్చు లోపల వైపుకి మడిచి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక కుట్టు అయితే వేయాలి. రఫ్ తీయాలండి, లేదంటే జిప్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆ ఫోల్డింగ్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు పైకి వచ్చేస్తుంది. ఆ ఫోల్డింగ్ అనేది పైకి రాకుండా నీట్గా అయితే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టేటప్పుడు ఏంటంటే మనకి పై కుట్టు కూడా వేసేసుకోవచ్చు, రఫ్ లాగుతాం కదా ఇక్కడ.
ఇప్పుడు ఇలా రఫ్ తీసేసిన తర్వాత మనకి జిప్పు మీద పడకూడదు, మళ్ళీ జిప్పు మీద పడింది అని అంటే సూది ఇరిగిపోతుంది, సూది పనికి రాకుండా పోయిద్ది. ఇలాగా అంచుకి మనం పై కుట్టు అనేది వేసుకోవాలి. జిప్పు కుట్టిన తర్వాత ఫోల్డింగ్ చేసేసి రఫ్ తీసేసి ఇలాగా అంచుకైతే పై కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకున్నామనంటే జిప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అక్కడ వచ్చేసి శారీ జాయింట్ అవుతుంది అనమాట. వన్ సైడ్ అయిపోయింది కదా, ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఇంకా అలాగే లెంత్ కింద మార్కింగ్ కాడి నుంచి పైకి పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ అనేది వదిలేసుకొని పైకి పెట్టేసుకొని ఈ విధంగా కుట్టి వేసేసుకోవాలి. వన్ సైడ్ మాత్రమే జిప్ ఉంటుంది కదా, లాక్ అనేది చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లాక్ని ఇలా పెట్టేసుకొని లాగాము పైకి అని అంటే మనకి జిప్ వచ్చేస్తుంది, ఓపెన్ జిప్ అనమాట. కిందకి ఓపెన్ వచ్చేస్తుంది. ఇలాగ చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టి వేసేసుకుంటాం కదా, చూడండి ఇంకా పైకి రాదు జిప్ అనేది. ఇలా ఫోల్డింగ్లోకి పెట్టేసుకొని రఫ్ తీసేసుకోవాలి. ఇలా రఫ్ తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి అసలు ఎక్కడికే కదలదు, జిప్పు తీయాలన్నా కానీ రాదనమాట మనం కుట్లు ఓపెన్ చేసే వరకు. చూడండి ఇలాగా చక్కగా నీట్గా అయితే వేసేసాను జిప్పు. మీకు అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ అయితే జాయింట్ వేసేసుకుంటున్నాము. పాదం అయితే మార్చేసాను, మళ్ళీ డబల్ పాదం పెట్టేశాను. షోల్డర్స్కి 2 కుట్లు అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ సపరేట్గా అయితే జాయింట్ అయితే వేసేసుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్నాము. ఇలా షోల్డర్స్కి డబల్ కుట్టు అయితే వేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసిన వైపున హ్యాండ్స్ అయితే పెట్టేసుకొని జాయింట్ అయితే వేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ జాయింట్ గురించి సపరేట్గా చెప్పేది ఏం లేదు. ప్రతి డ్రెస్కి, ప్రతి గౌన్కి అయినా కానీ ప్రతి దానికి హ్యాండ్స్ వేస్తాం కాబట్టి సపరేట్గా చెప్పేది ఏం లేదు కదా. ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకొని 2 వైపులా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఇలా కుట్టి వేసేసుకొని సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇంకా ఇలా సైడ్ జాయింట్ వేసేసుకునేటప్పుడు లూజ్ చెప్తాను చూడండి. హ్యాండ్ వచ్చేసి 6 ఇంచులు 34 సైజ్కి, హ్యాండ్ వచ్చేసి 6 ఇంచులు, చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, 15 ఇంచులు చంక రౌండ్. చెస్ట్ పార్ట్ వచ్చేసి 34, ఇక్కడ చెస్ట్ పార్ట్ వచ్చేసి 34. మిడిల్లో నడుము సైజ్ వచ్చేసి 30 అనమాట, 30 పెట్టాను. మళ్ళీ కింద వచ్చేసి 36 వస్తుంది చూడండి. 6 ఇంచెస్, 15 ఇంచెస్, 34, తర్వాత వచ్చేసి 30 ఇంచెస్, ఇక్కడ కింద వచ్చేసి 36 అనమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కుట్టుకోవాలి. నేనైతే కరెక్ట్ మెజర్మెంట్ అయితే చెప్పానండి. మనం కుట్టేటప్పుడు ఏంటంటే డ్రెస్కి వస్తుంది కదా క్రాస్, సేమ్ అలానే వస్తుంది అన్నమాట. సైడ్లో అన్నమాట, ఇలా సైడ్ అన్నమాట క్రాస్ వస్తుంది. మనకి జాయింట్ వేసేటప్పుడు ఏంటంటే సపరేట్గా ఆ జాయింట్ వేయకుండా మనకి డ్రెస్సులకి స్కర్ట్స్ దగ్గర ఎలా కుడతాము, కలిపేసి కుడతాము కదా సైడ్ అన్నమాట. అలాగే ఆ కుట్టు మీద 1 ఇంచ్ పైకి తీసుకొచ్చి ఆ తర్వాత అనేది కుట్టు సపరేట్గా రావాలి. కిందకి ఎన్ని కుట్లనే వేసుకోవచ్చు. అలా కుట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే నేనైతే 3 కుట్లు వేస్తున్నాను. ఈ 3 కుట్లు వేసేటప్పుడు పైన కొంచెం ఒక పాదం ఖర్చు వచ్చింది, కింద వచ్చేసరికి 3 కుట్లు ఒక కుట్టు మీదగా వస్తాయి అనమాట. ఆ విధంగా కుట్టు వేసుకొని ఇట్లాగా సైడ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను, టక్స్ ఇచ్చుకుంటున్నాను. క్రాస్ అనేది మనకి నీట్గా తిరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకుంటూ రెండో వైపు కూడా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా జాయింట్ వేసేసుకునేటప్పుడు మనకి నీట్గా అనేది రావాలి. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందనంటే సూపర్గా వచ్చింది. ఇంకా దీనికి ఓన్లీ ఓవర్లాక్ ఒక్కటే తక్కువ, మిగతాదంతా బొటిక్ స్టైల్లోనే ఉంటుంది. ఇలాగా బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి శారీ అనేది జాయింట్ వేసుకోవాలి. ఇది శారీ జాయింట్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం చూసుకొని నీట్గా జాయింట్ వేసుకున్నామంటే ఆ లుక్ బాగుంటుంది. లేదు కొంచెం తేడా పడినా కానీ మనకి ఫ్రంట్ మనకి కుచ్చులు పెడతాం కదా స్టెప్పులు, అక్కడ తేడా వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి నేను ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చాను, డీప్ నెక్ పెట్టాను కదా అందుకోసమే. వీటిలో హై నెక్ శారీస్ కూడా వస్తున్నాయి. హై నెక్ కావాలి అని అంటే మన షోల్డర్ మెజర్మెంట్ అనేది మారిపోతుందండి. షోల్డర్ ప్లస్ నెక్ అనేది మారిపోతుంది. ఇక్కడ పక్కన వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ముందే నేను కొలుచుకున్నాను అనమాట పళ్ళు ఎంతవరకు కావాలి అని చెప్పి. మనం ఫ్రిల్స్ ఎక్కువైనా తర్వాత అయినా పెట్టుకోవచ్చు, పర్లేదు. ఫ్రిల్స్ లెంత్ ఇప్పుడు పైట్ చెంగు లెంత్ ఎంత కావాలో చూసుకొని అక్కడ వచ్చేసి నేను చేత్తో ఒక కుట్టు అయితే వేసుకున్నాను.
ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకొని పైచింగ్ ఎంత కావాలి, మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని అయితే ఇలా కొలుచుకుంటున్నాను. ఆ తర్వాత మనకి కట్టు చెంగు ఉంటుంది కదా, మనం కుచ్చుల్లోకి ఫస్ట్ అయితే కట్టుకుంటాము. అక్కడ 5 ఇంచెస్ అనేది వదిలేసుకొని ఆ తర్వాత మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గరికి అనేది బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని కుట్టి వేసుకోవాలి. మనకి కుచ్చులు పెట్టేటప్పుడు కూడా ఎంతవరకు కుచ్చులు వస్తాయి అనేది కూడా పక్కన సైడ్ అయితే ఇచ్చాను కదండి, ఆ విధంగా చూసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. అలా పైడ్ చెంగుకి కుచ్చులకి మనం మార్క్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది. ఆ లెంత్ అనేది మనం ఎంతైతే చూసుకొని కట్ చేసుకున్నామో ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాం కదా శారీకి. ఒక 5 ఇంచెస్ అనేది కట్టు చెంగులకు వదిలేసాను. వదిలేసిన తర్వాత ఇలాగా రౌండ్గా కుట్టి వేసుకున్నాం కదా, ఇలాగ కుట్టేటప్పుడు ఖర్చు అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు అనేది కుట్లో పడకూడదు, పడిందంటే ఫినిషింగ్ అనేది మారిపోతుంది. ఈ విధంగా కుట్టుకొని కొంచెం అయితే వదిలేసాను చూడండి వీడియోలో. ఇలా ఎందుకు వదిలేసానంటే ఇక్కడ వచ్చేసి కుచ్చులు వస్తాయి అన్నమాట మనకి. ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఎంతవరకు వస్తుంది ఏంటనేది చూసుకోవడానికని నేను ఇలా వదిలేసాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని కుచ్చులు మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. ఎక్కడికైతే వదిలేసానో జిప్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడికి ఈ విధంగా మనకి శారీకి ఎలా అయితే పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టేసుకోవచ్చు. నేనైతే చూడండి ఈ విధంగా చేయి పెట్టేసి పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకొని ఎంతవరకు పెట్టుకుంటున్నాను అని అంటే మనం మార్క్ చేసుకొని బాక్స్ లాగా కట్ చేసాం కదా, ఆల్రెడీ పళ్ళు పెట్టేసి నా చుట్టూ ఎలా అయితే వస్తుందో అంతవరకు చూసుకొని మిగతాది బాక్స్ లాగా కట్ చేశాను కదా అక్కడికి ఈ విధంగా పెట్టేసుకొని చూడండి వీడియోలో ఈ బాక్స్ లాగా లెంత్ కట్ చేశాను. అక్కడేమో పళ్ళు దగ్గర లెంత్ కట్ చేయకూడదు. ఇది మనం ఎలా కవర్ చేయాలి అని అంటే ఇలాగా లోపలికి వైపుకి ఈ కుచ్చులు లోపల వైపు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని క్రాస్ పెట్టాలన్నమాట. మనం లైన్గా పెట్టకూడదు, కొంచెం క్రాస్గా ఈ విధంగా అయితే పెట్టుకున్నాము అని అంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద అయితే కుట్టు అయితే వేసుకోవాలండి. మనకి కుచ్చులు అనేది ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా పట్టుకోవాలి కొంచెం గట్టిగా. ఇది పట్టుకునే చోట కొంచెం మంచిగా కుట్టాము అని అంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్కి అనేది జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ వేసుకునేటప్పుడు నేను కుచ్చులు కదలకుండా కుచ్చుల దగ్గర కూడా కొంచెం నిలువుగా కుట్టు అయితే వేసాను. తర్వాత అయితే ఓపెన్ చేసేసానండి. మీరు మీ కుట్టేదాన్ని బట్టి చూసుకొని మీకు ఏది కంఫర్ట్గా ఉంది అని అంటే అలా కుట్టచ్చు. కానీ కుచ్చులు కానీ పైట్ చెంగు కానీ అలాగనే కుట్టాలి. ఇక్కడ లెంత్ కట్ చేసిన చోట ఒక 5 ఇంచెస్ వదిలేసాం కదా, దాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇప్పుడు మనము పైన వైపుకి ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్లకి ఎలా అయితే జాయింట్ వేస్తామో పై కుట్టు వేస్తాం కదా, జాయింట్ వేసిన తర్వాత ఖర్చు పై వైపున బాడీ వైపుకి పెట్టేసుకొని పై కుట్టు ఎలా అయితే వేస్తామో అదేవిధంగా ఖర్చు పై వైపుకి పెట్టేసి బాడీ మీద పై కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలాగ కుట్టు వేసుకున్నామంటే మనకి శారీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బొందులు అయితే కుడుతున్నానండి. ఇలాగ కొంత మనకి సుమారు చూసుకొని బొందులు ఈ విధంగా కట్టు చెంగు దగ్గర మనకి నడుము దగ్గర కట్టుకుంటాం కదా, ఫస్ట్ కట్టు చెంగు దగ్గర ఒకటి, సైడ్ అమ్మట దానికి ఆపోజిట్లో సైడ్ అమ్మట ఖర్చు ఉంటుంది కదా కుడివైపున, ఆ ఖర్చుకి ఇంకోటి అనేది యాడ్ చేసుకోవాలి. 2 కుట్టేసుకొని ఇప్పుడు మనం ఇది కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇది కట్టుకున్న తర్వాత జిప్ పెట్టుకొని జిప్ పైకాన వేసుకుంటే మనకి శారీ అనేది రెడీ అయిపోతుంది. మనం లైనింగ్ కూడా వేసుకోవచ్చండి. కొంతమంది లైనింగ్ కూడా వేస్తున్నారు. నేనైతే లైనింగ్ వేయలేదు, శారీ పెట్టికోటే యూజ్ చేశాను అనమాట. లైనింగ్ చిన్నపిల్లలకైతే లైనింగ్ వేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుట్టాము అని అంటే జిప్ అండ్ గో శారీ అయితే రెడీ అయిపోతుంది. 10 సెకండ్స్ శారీ. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ డౌట్ క్లియర్ చేస్తూ వీడియో చేస్తాను. మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది. ఎలాంటి చిన్న ఫంక్షన్కైనా ఇలాగ శారీ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా త్వరగా అందరికంటే ముందే రెడీ అయిపోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నా కష్టాన్ని కొంచెం గుర్తించండి.